వాడైన రైతు తన పొలానికి నీరు లేవని, ఇక పొలానికి నీరు కావాలని పక్క పొలం వాని దగ్గర ఒక బావిని కొన్నాడు. నీటి కోసం బావి దగ్గరికి వెళితే పక్కనున్నవాడు, నువ్వు బావిని మాత్రమే కొన్నావు, కానీ అందులోని నీళ్లను కొనలేదు, కాబట్టి నువ్వు నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేదని అడ్డుకున్నాడు. ఇక నిరాశతో ఉన్న రైతు ఏమి చెయ్యాలో తోచక రాజా అక్బర్ దర్బారులోని మంత్రి చాలా తెలివైన బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు. బీర్బల్ అంతా విని రైతుని మరియు బావిని అమ్మిన వాడిని పిలిచాడు. అప్పుడు బీర్బల్ ఆ బావిని అమ్మిన వాడితో ఇలా అన్నాడు, నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించాడు. అప్పుడు మోసగాడైన అతను ఇలా జవాబిచ్చాడు, నేను బావిని మాత్రమే అమ్మాను, కానీ అందులోని నీటిని కాదు కదా అని జవాబిచ్చాడు. అప్పుడు తెలివైన బీర్బల్, అంతా బానే ఉంది, నీ నీరు వాడి బావిలో ఎందుకు దాచుకున్నావు? త్వరగా నీరు తీసి ఖాళీ చేసి వాడి బావిని వాడికి ఇచ్చేసేయ్ అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పక్కనున్నవాడు తనెంతో గొప్పగా ఉపాయం చేస్తే ఇది మొదటికే మోసం వచ్చింది అని గ్రహించి క్షమాపణ చెప్పి బుద్ధి తెచ్చుకున్నాడు. కథలోని నీతి, మోసం చేయటం మంచిది కాదు. మోసం చేస్తే ఎక్కడో ఒక్కొక్కడ ఖచ్చితంగా దెబ్బ పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.